ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం అండి. ఈ వీడియోలో మనము కిడ్నీలో ఏర్పడేటటువంటి రాళ్ళు కానీ, కిడ్నీలో క్రియాటిన్ పెరిగి డయాలసిస్ చేయించుకుని ఉంటారు కదా, అట్లా డయాలసిస్ చేయించుకోకుండా కిడ్నీ సైజు తగ్గినా, కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా, అదేవిధంగా గాల్ బ్లాడర్లో ఏదైనా మనకు స్టోన్స్ ఫామ్ అయినా, అన్ని రకాల కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలకు ఈ యొక్క ఔషధం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అందులో వాడేటటువంటి మూలికలు ఏమనేది, ఆ యొక్క మూలికలు నేను మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, వీడియో నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క కిడ్నీలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకు మనకు ఈ యొక్క 2 రకాల మూలికలు. ఒకటి తెల్ల గలిజేరు. ఈ తెల్ల గలిజేరు మనకి ఎక్కడ దొరుకుతుందంటే, మనకు పొలాల గట్లంపట ఉంటుంది. పొలాల గట్లంపట కానీ, చేన్లల్లో కానీ, అదేవిధంగా మనకు ఎక్కడన్నా ఎక్కువగా తేమ ఉండే ప్రదేశాలలో వర్షాకాలము, చలికాలం బాగా దొరుకుతుంది. ఇట్లా తెల్ల గలిజేరు లేత ఆకులు, ఈ కాడలు, వేర్లు సమూలం తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. కట్ చేసి నీడలోనే ఆరబెట్టుకోండి. నీడలో ఆరబెట్టుకుంటే, నీడలోనే ఎందుకు ఆరబెట్టాలంటే, నీడలో ఆరబెట్టినటువంటి మొక్కకు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు ఈ గలిజేరులో 2 రకాలు ఉంటాయి. ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. కానీ వైద్యంలో మనం ఎక్కువగా వాడుకునేది తెల్లది ఎక్కువగా వాడతాం. మనకు ఈ ఔషధ మొక్కలు సేకరించుకునేటప్పుడు మనం తీసుకునే పరిసరాలు నీట్గా శుభ్రంగా ఉండే ప్రదేశాలలో తీసుకోండి. మందులు ఎక్కువగా కొట్టే ప్లేస్లలో కాకుండా, ఎక్కువగా మనకు ఎక్కడైనా ఖాళీగా ఉండే ప్రదేశాల్లో బాగుండే చోట తెచ్చుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి ఈ గలిజేరు. మరొక మొక్క ఏమంటే చిన్న కొండపిండి. ఈ కొండపిండిలో 2 రకాలు ఉంటాయండి. పెద్ద కొండపిండి ఉంటుంది, చిన్న కొండపిండి ఉంటుంది. పెద్ద కొండపిండి అనేది మనకు ఆకులు కొద్దిగా పొడవుగా వస్తాయి. అది ఒక పెద్దగా మన ప్రాంతాన్ని బట్టి, మంటిని బట్టి ఏపుగా పెరుగుతాయన్నమాట. పెద్ద మానలాక బాగా పెద్దగా అవుతాయి. ఇవి వచ్చేసి మనకు ఎంత పెరిగినా కానీ ఒక మనిషి అంతే హైటు. ఇవి మనకు పొదలుగా, ఇది కూడా మనకు నేలను ఆధారంగా చేసుకొని భూమిని అల్లుకొని ఇది పోతుంది అనమాట. ఒక చిన్న మొక్కలాగా వస్తాయి ఇవి. ఇట్లా పూలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పూలు. పెద్ద కొండపిండి కూడా ఉంటుంది, దాని పూలు కొద్దిగా వేరే ఉంటాయి అన్నమాట, తెల్లగానే ఉంటాయి ఉడక. కాబట్టి దీనిలో 2 రకాల డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆకులు మనకు అవసరము. ఈ లేత ఆకులు, దీని యొక్క వేర్లు మనకు ఉపయోగపడుతుంది ఈ చిన్న కొండపిండి. కాబట్టి ఈ యొక్క చిన్న కొండపిండి, తెల్ల గలిజేరు మనకు సింపుల్గా నేను మీకు దొరికేటటువంటి మొక్కలతోనే చెప్తున్న ఔషధం. కాబట్టి ఈ యొక్క 2 రకాల మూలికలు మీరు తెచ్చుకొని 2 విడివిడిగా ఆరబెట్టుకోండి. 2 విడివిడిగా ఆరబెట్టుకొని, ఇది ఒక 100 గ్రాములు. ఈ యొక్క ఏది ఫస్ట్ తెల్ల గలిజేరు చూర్ణము ఒక 100 గ్రాములు, చిన్న కొండపిండి చూర్ణం 100 గ్రాములు. మనం ముందుగా ఈ మూలికను బాగా నీట్గా నీడలో బాగా ఆరినాక దాన్ని రోట్లో దంచి మిక్సీలో పట్టుకోండి. రోల్ లేకపోతే లేదు, రోల్ ఉంటే కూడా ఓపికతో దంచుకొని నీట్గా పొడి తయారు చేసుకొని, మెత్తగా పొడి చేసుకొని, అది ఒక 100 గ్రాములు పక్కా పెట్టుకొని, చిన్న కొండపిండి కూడా బాగా వేర్లు, కాండము, ఆకులు మొత్తం సమూలం వీలైతే సమూలం కూడా మెత్తగా దంచి పొడి చేసుకొని, అది ఒక 100 గ్రాములు. ఈ 2 కలిపేసుకోండి. కలిపి దీన్ని మనం ఏం చేయాలంటే, రెగ్యులర్గా ఎవరైతే ఈ యొక్క కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు రోజు ఒక స్పూను పొద్దున్నే పరగడుపున బ్రష్ చేస్తారు కదా, వెంటనే ముఖం కడుక్కున్న వెంటనే టీ, కాఫీలు ఏం తాగకుండా, టిఫిన్ కూడా తినకుండా ముందు కొద్దిగా ఎర్లీగా లేయాలి. కొంతమంది 8-9 అనుకుంటారు, కొంచెం ఎర్లీగా లేస్తే, ఎందుకంటే మనం లేట్గా లేస్తే ఆకలి అవుతుంది. కాబట్టి ఎర్లీగా మనం తాగడం వల్ల 1 గంట గ్యాప్ ఉండాలి దీనికి. కాబట్టి ఎర్లీగా లేచి ముందు ఈ యొక్క పొడి తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఒక గ్లాస్ నీళ్ళు బౌల్లో పోసి ఒక స్పూన్, ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ నిండా పొడి వేసి ఒక 10-15 నిమిషాలు బాగా మరిగించాలి. మరిగినాక ఆ యొక్క కషాయాన్ని కొంచెం చల్లారినాక వడబోసుకొని మనం కొద్దిగా బెల్లం కానీ కలకండ కూడా యాడ్ చేసుకోవచ్చు, తాగడానికి ఇబ్బంది లేకుండా. దీన్ని మనం తాగి 1 గంట సేపు గ్యాప్ ఇస్తే అది మొత్తం బాడీలోకి వెళ్ళిపోయి, కిడ్నీలోకి వెళ్ళిపోయి, అక్కడ ఏదైనా స్టోన్స్ ఫామ్ అయినా,
కిడ్నీ ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా తయారైనా, కిడ్నీ ఏమైనా సైజు తగ్గినా, మొత్తం దానికి ఏదైతే ప్రాబ్లం వస్తుందో కిడ్నీలకు మొత్తం రికవరీ చేసుకునే శక్తి ఉంటుంది ఈ మూలికలకి. కాబట్టి ఈ విధంగా మనము ఏం చేయాలంటే, ఎక్కువ ప్రాబ్లం ఉండి క్రియాటిన్ లెవెల్ ఎక్కువ పెరిగిన వాళ్ళైతే ఒక 4, 5 నెలలు లాంగ్ టైంలోనే చేయాలి. తక్కువ ఉన్న వాళ్ళైతే ఒక 3 నెలలను మినిమం చేయాలి. ఈ విధంగా పొద్దున సాయంత్రం 2 పూట్ల వాడి చూడండి. మీరు ముందు రిపోర్ట్ తీసుకోండి ల్యాబ్లో ఎంత సైజు ఉందో. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. చాలా వరకు స్టోన్ అనేది తగ్గిపోయి ఉంటుంది. కిడ్నీ కూడా దాని యొక్క కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంటుంది. మన కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. డయాలసిస్ స్టేజ్ పోకుండా మనం స్టార్టింగ్లోనే మనం మొదలు పెట్టామంటే మన క్రియాటిన్ లెవెల్ తగ్గుతూ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఇది అనుభవ వైద్యము. చాలామందికి ఇచ్చినాను, నేను అనుభవంలో చేసినాను కాబట్టి వీడియోలో మీకు చూపిస్తున్నాను. కాబట్టి సింపుల్గా దొరికే మొక్కలే 2 మనకు దొరుకుతాయి కాబట్టి మీరు తయారు చేసుకొని చూడండి. ఒకవేళ ఏదన్నా ఈ యొక్క మొక్కల గురించి మీకు అవగాహన లేకపోయినా, ఈ యొక్క వైద్యం గురించి మీరు తెలుసుకోవాలన్నా, ఔషధం ఒకవేళ కావాలన్నా కూడా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఏదైనా రిపోర్ట్స్ ఉంటే కూడా నాకు వాట్సాప్లో పంపించండి. ఇదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. ఎందుకంటే మొక్కల గురించి వాటిని మనం ట్రై చేసి ఉండాలి. ఏదో ఒకటి మనం వాటి గురించి తెలుసుకొని ఔషధం మనం తయారు చేసుకుంటే ఓన్గా మనకు కూడా ఒక అవగాహన వస్తుంది మొక్కల పట్ల. కాబట్టి ఈ విధంగా మీరు ఓన్గా తయారు చేసి చూడండి. ఒకవేళ చేసుకోలేకపోయినా, ఒకవేళ కలవాలన్నా కలవచ్చు. నేను మీకు వివరంగా చెప్తాను మొక్క గురించి, వీలైతే కూడా చూపిస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.